పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కర్ణాటక హాసన్కు చెందిన అజిత, సచిన్, ప్రమోద్గా గుర్తించారు. స్నేహితులతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు. మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సిద్ధు, ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి చెందిన 7 మంది స్నేహితులు ఈ రోజు మధ్యాహ్నం మంత్రాలయానికి చేరుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించేందుకు మొదటగా యొక్క మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లడం జరిగింది. అయితే 7 మందిలో 4 ఒడ్డున ఉన్నారు, 3 మాత్రము ఆ యొక్క నదిలోకి పుణ్యస్నానాలు చేయడానికి దిగడం జరిగింది. అయితే ఆ యొక్క తుంగభద్ర నది ప్రవాహం అనేది ఉధృతంగా ఉండడంతో ప్రమాదవశాత్తు వారు గల్లంతైన పరిస్థితి కనపడుతుంది. గల్లంతైన 3 కర్ణాటక రాష్ట్రం అసన్ కి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. అజిత్, సచిన్, ప్రమోద్ ఈ 3 కూడా 19 సంవత్సరాల వయసు గల యువకులే. మిగతా 4 మాత్రం ఒడ్డున ఉండిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ యొక్క సమయంలో భారీగా ఆ యొక్క వర్షం పడడం చేత ఈ యొక్క గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం నెలకొన్న పరిస్థితి. అయినప్పటికీ మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ భీమయ్య ఆధ్వర్యంలో గజ ఈతకాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పుడు దేవస్థానం అధికారులు కానీ ఆ స్థానిక అధికారులు కూడా పూర్తి స్థాయిలో యొక్క 3 ఏదైతే గల్లంతైనారో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపట్లో వాళ్ళు పుణ్యస్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకుంటున్న తరుణంలో ఈ విధంగా 3 యువకులు గల్లంతైనారు. సిద్ధు, ఓకే లోకేష్.